వస్తువులు కాకుండా మనం ఏం చేస్తాం అనమాట, కొన్ని ఉపకరణాలు అనేవి ఉపయోగించుకుంటాం. చూడండి, మనకి టూల్స్ అండ్ మెటీరియల్స్ అని చెప్పి ఉంటాయి, అవునా కదా? టూల్స్ అనేవి మనం ఒకసారి ఎప్పుడు ఎన్నిసార్లు అయినా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. అదే మెటీరియల్స్ అనేది ఒకసారి ఫిట్ చేసేసిన తర్వాత మనం అవి మార్చడానికి అనేది ఉండదు, అవునా? అంటే ఏదైనా పోతే మళ్ళీ కొత్తది వేసుకుంటూ ఉంటాం, కానీ అది మామూలుగా ఒకసారి వేసేసి ఫిట్ చేసేసి అలా వదిలేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఈ ఉపకరణాలు అనేవి మధ్యలో ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. అంటే మెయిన్ వస్తువు కాకుండా మధ్యలో ఉపయోగపడుతుంది. మెయిన్ వస్తువు అంటే చూడండి, ఫ్యాన్ కానీ ల్యాంప్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వీటిని పట్టి ఉంచడం గురించి కానీ లేదా వీటి సపోర్ట్గా కానీ ఈ ఉపకరణాలు అనేవి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఉపకరణాలు అనేవి ముఖ్యంగా 5 రకాలైన ఉపకరణాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఏంటంటే 5 రకాలైన ఉపకరణాలు ఉన్నాయి. అవి ఫస్ట్ ఏంటంటే కంట్రోలింగ్ ఉపకరణాలు, కంట్రోలింగ్ అసెసరీస్. అసెసరీస్ అంటే కంట్రోలింగ్ అసెసరీస్ అనమాట. ఇవి చూడండి, మనకి కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంటాయి. మెయిన్ వస్తువుని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. మెయిన్ వస్తువు అంటే ఫ్యాన్ కానివ్వండి, ల్యాంప్ కానివ్వండి, వేరే ఇంకేదైనా కానివ్వండి, మెయిన్గా మనం ఆ వస్తువుని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా ఉపయోగించుకునే వస్తువు ఏంటి? ఏ ఫ్యాన్ కానీ ల్యాంప్ కానీ ఏదైనా మనం కంట్రోల్ చేయడం అంటే ఆన్ ఆఫ్ చేసుకోవడం అలాంటివి ఉంటాయి కదా. అవి కంట్రోల్ చేయడం కోసం ఉపయోగపడే వస్తువులు ఏంటంటే కంట్రోలింగ్ ఉపకరణాలు అంటారు. అవి మెయిన్గా చెప్పుకోదగ్గవి ఏంటంటే స్విచెస్. ఓకే, మెయిన్గా చెప్పుకోదగ్గవి స్విచెస్ అనమాట. కంట్రోలింగ్ ఉపకరణాల్లో మెయిన్గా చెప్పుకునేవి స్విచెస్. ఈ స్విచెస్లో కూడా అనేక రకాలు ఉంటాయి. ఏంటవి? వన్ వే స్విచ్, రెండోది 2 వే స్విచ్, 2 వే స్విచ్, మూడోది ఇంటర్మీడియట్ స్విచ్, ఇంటర్మీడియట్ స్విచ్ అంటే ఏంటంటే మనకి చూడండి, ఒక వన్ వే స్విచ్ అనుకోండి, ఎలా ఉంటుంది? ఈ రకంగా ఉంటుంది, అవునా కదా? అదే మనకి 2 వే స్విచ్ అంటే ఇది ఉంటుంది అనమాట, ఓకేనా? ఇలా ఉంటుంది, అవునా? అదే ఇంటర్మీడియట్ స్విచ్ అనుకోండి, 4 ఇది ఉంటాయి, ఇలా సెట్ చేయబడి ఉంటాయి అనమాట. అంటే 3 అంతకన్నా ఎక్కువ చోట్ల నుంచి ఏదైనా కంట్రోల్ చేయాలని అనుకున్నప్పుడు ఈ ఇంటర్మీడియట్ స్విచ్ అనేది ఉపయోగిస్తూ ఉంటారండి, ఓకేనా? తర్వాత ఈ ఇంటర్మీడియట్ స్విచ్ తర్వాత 4వది ఏంటంటే బెల్ పుష్ చూసారా మీరు? బెల్ పుష్ అంటే ఎక్కడ ఉపయోగిస్తారండి? కాలింగ్ బెల్కు ఉపయోగిస్తుంటారు. అది వన్ వే స్విచ్ అయితే ఫ్యాన్ కానీ ల్యాంప్ కానీ ఏదైనా సరే ఒక చోటు నుంచి ఒక ల్యాంప్ని ఏదో ఒక దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగిస్తూ ఉంటారనమాట, ఓకే? అదే 2 వే స్విచ్ అంటే స్టేర్ కేస్ కట్లుగా ఉపయోగిస్తారంటే 2 వే స్విచ్ అంటే ఎలా ఉంటుంది? మనకి 3 పిన్నులు ఉంటాయి వెనకాల, అవునా కదా? 3 పిన్నులు ఉంటాయి. ఇవి 2 చోట్ల నుంచి ఏదైనా ల్యాంప్ను కానీ లేదా ఫ్యాన్ కానీ 2 చోట్ల నుంచి కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు ఈ 2 వే స్విచ్ అనేది ఉపయోగిస్తారు, ఓకే? తర్వాత బెల్ పుష్ అన్నది మీరు బెల్ పుష్ చేయడం కోసం ఉపయోగిస్తారు. ఇంటర్మీడియట్ స్విచ్ చెప్పాను కదా, 3 అంతకన్నా ఎక్కువ చోట్ల నుంచి కంట్రోల్ చేయాలన్నప్పుడు ఇంటర్మీడియట్ స్విచ్ అనేది ఉపయోగిస్తారు. ఇంకా మనకి డిపి మెయిన్ అంటే డబుల్ పోల్ మెయిన్ స్విచ్ ఉంటుంది, ఓకే? అది దాన్ని మనం ఏదైనా మోటార్ కాట్లకి కంట్రోల్ చేయడం కోసం ఉపయోగిస్తుంటారు, సింగిల్ ఫేస్ది. తర్వాత టీపీ మెయిన్ స్విచ్ అంటే ట్రిపుల్ పోల్ మెయిన్ స్విచ్ అనమాట. ఈ స్విచ్ అనేది మనకి 3 ఫేస్ సంబంధించిన మోటార్లు వాటిని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగిస్తుంటారు. ఇలాగా మనకి కంట్రోల్ చేయడం కోసం ఉపయోగించే ఈ స్విచ్లు అన్నీ కూడా మనకి దాని కిందకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట, ఓకేనండి? ఈ కంట్రోలింగ్ ఉపకరణాల్లోకి రావడం అనేది జరుగుతుంది. రెండోది హోల్డింగ్ ఉపకరణాలు.
హోల్డింగ్ ఉపకరణాలు అంటే ఏంటంటే ల్యాంపులు లాంటి వేటిలన్నా మనం పట్టి ఉంచడం కోసం, దాన్ని సపోర్ట్గా పట్టి ఉంచడం కోసం ఉపయోగిస్తుంటారనమాట. ఇవి ముఖ్యంగా చెప్పుకోదగ్గవి ఏంటంటే 3 రకాలైన హోల్డింగ్ ఉపకరణాలనే ఉన్నాయి. అవి ఏంటంటే మనకి బ్యానెట్ క్యాప్ ల్యాంప్ హోల్డర్స్, రెండోది ఎడిసన్ స్క్రూ టైప్ ల్యాంప్ హోల్డర్స్, మూడోది గోలియత్ ఎడిసన్ స్క్రూ టైప్ ల్యాంప్ హోల్డర్స్ అనమాట. ఇవి 3 రకాలుగా మెయిన్గా చెప్పుకోదగ్గవి ఏంటంటే ఈ హోల్డింగ్ ఉపకరణాలని 3 రకాలు. బ్యానెట్ క్యాప్ ల్యాంప్ హోల్డర్స్ అంటే ఏంటంటే ఇవి మనకి 0 to 200 వ్యాటేజ్ 0 to 200 వ్యాటేజ్ వరకు ఈ ల్యాంప్ హోల్డర్స్ ఉపయోగిస్తారంటే మనకి ఈ ల్యాంప్ హోల్డర్లో మనకి ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఇంట్లో వాడుకునే అన్నీ కూడా మనకి ఈ దీంట్లో ఉపయోగపడతాయండి. అంటే మనకి ఈ ల్యాంప్ హోల్డర్స్లో ముఖ్యంగా మనకి బ్యాటన్ హోల్డర్లు ఉంటాయి. బ్యాటన్ హోల్డర్లు అంటే కాదు, మామూలుగా బ్యాటన్ హోల్డర్స్ అనేవి మనకి స్ట్రెయిట్గా ఉంటాయి చూసారా ల్యాంప్ హోల్డర్స్, ఆ స్ట్రెయిట్గా ఉండేది బ్యాటన్ హోల్డరు. రెండోది యాంగిల్ హోల్డరు, మూడోది పెండెంట్ హోల్డర్స్. పెండెంట్ హోల్డర్స్ అంటే పైనుంచి మనకి పైన సీలింగ్ నుంచి ఎలా తీసుకోవడానికి వీలుగా ఉండే పెండెంట్ హోల్డర్స్. ఇవి తర్వాత ట్యూబ్లైట్ సైడ్ హోల్డర్స్, ట్యూబ్లైట్ సైడ్ హోల్డర్స్. ఐదోది బ్రాకెట్ హోల్డర్స్. బ్రాకెట్ హోల్డర్స్ అంటే ఏంటంటే మనకి చూడండి ఈ బ్రాకెట్ హోల్డర్స్ అని మనకి ఇది వరకటి రోజుల్లో ఎలా ఉండేవి, ల్యాంప్ హోల్డర్స్ మనకి గోడకి ఇలా ఫిట్ చేసి బడి ఉండి దీని నుంచి ఇలా వంపు తిరిగి ఉన్నట్టు ఉండి లాస్ట్లో హోల్డర్ ఉండేది, అవునా కదా, దాన్ని బ్రాకెట్ హోల్డర్స్ అంటారండి. ఇది బ్యాటన్ హోల్డర్స్ మీకు తెలుసు, ఏది మామూలుగా చూడండి అక్కడ ల్యాంప్ హోల్డర్ స్ట్రైట్ గా ఉండేది ఉండదు కదా, స్ట్రైట్ హోల్డరు. దానిపైన ఉన్నది చూడండి యాంగిల్ హోల్డరు, దానిపైన ఉన్నది పెండెంట్ హోల్డరు. ఇవన్నీ కూడా హోల్డర్స్ అనమాట. హోల్డింగ్ ఉపకరణాలు 0 నుంచి 200 వ్యాటేజ్ వరకు కూడా మనకి ఉపయోగించుకునే హోల్డర్స్ అండి. రెండోది ఎడిసన్ స్క్రూ టైప్ ల్యాంప్ హోల్డర్స్. ఈ ఎడిసన్ స్క్రూ టైప్ ల్యాంప్ హోల్డర్స్ అనేది మనకి 200 నుంచి 300 వరకు 300 వ్యాటేజ్ వరకు మనకి ఇవి ఉపయోగిస్తారండి. అంటే మనకి చూడండి బ్రాస్ తో చేయబడిన హోల్డర్ కి స్క్రూ టైప్ లో ఉంటుంది, లోపల ఎలా ఉంటుందంటే స్క్రూ టైప్ లో ఉంటుంది. ల్యాంప్ కూడా స్క్రూ టైప్ లో ఉంటుంది, సెట్ చేయబడి ఉంటుంది. అది మనం మామూలు అనుకోండి ఇన్కాండిసెంట్ ల్యాంప్స్ ఏం చేస్తాం, ఇలా నొక్కి ఇలా తిప్పుతాం. ఇది ఏం చేస్తారు, దాన్ని ఆ స్క్రూ అని బిగిస్తారన్నమాట, ఇలా తిప్పడం అనేది చేస్తారన్నమాట, లోపల స్క్రూ బిగించినట్టు చేస్తారండి. ఇది సోడియం వేపర్ ల్యాంప్ అని, తర్వాత మనకి మెర్క్యూరీ లో ప్రెజర్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్ అని ఇలాంటివన్నీ కూడా దీని కిందకి రావడం అనేది జరుగుతుంది. మూడోది ఏంటంటే గోలియత్ ఎడిసన్ స్క్రూ టైప్ ల్యాంప్ హోల్డర్స్. అంటే 300 పైన 300 to 500 వ్యాటేజ్ వరకు ఈ ల్యాంప్ హోల్డర్స్ ను ఉపయోగిస్తారు. 300 నుంచి 500 వ్యాటేజ్ వరకు ఈ ల్యాంప్ హోల్డర్స్ ఉపయోగిస్తారు. దీనికి ఇది మామూలుగానే ఉంటుంది, ఇది కూడా ఎడిసన్ స్క్రూ టైప్ లాగానే ఉంటుంది, ఇలా మనం తిప్పుకునేలాగా ల్యాంప్ అది కూడా ఉంటుంది అనమాట. దీనిపైన పింగాణితో చేయబడిన క్యాప్ ఒకటి ఉంటుందండి, పింగాణితో చేయబడిన క్యాప్ ఒకటి ఉంటుంది, మన దగ్గర ఉన్నట్టుంది, సార్ చూపిస్తారులే. అది సెట్ చేయబడి ఉంటుంది అనమాట, లోపలమో హోల్డర్ ఉంటుంది. ఇది 300 నుంచి 500 వ్యాటేజ్ వరకు ఈ ల్యాంప్ హోల్డర్స్ అనేవి ఉపయోగిస్తారండి.
ఇదేంటిది సార్? మూడోది ఏంటంటే సేఫ్టీ ఉపకరణాలు, అంటే మన భద్రత కోసం ఉపయోగించే ఉపకరణాలండి. సేఫ్టీ ఉపకరణాలు అంటే ఏమేమి వస్తాయి? మామూలుగా మనం భద్రత అంటే లోపల ఉన్న ఇది చేయడం కోసం, మనకి భద్రత కోసం, మొత్తం అన్ని రక్షించుకోవడం కోసం ఉపయోగించేవి. అంటే అవి ఏంటంటే ఈ ఫ్యూజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? మనకి లోపల ఉన్న ఓవర్లోడ్ అవ్వడం వల్ల, ఏదైనా షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల, ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ఆ ఫ్యూజ్ ఏమవుతుంది, ఆ వైర్ కట్ అయిపోయి తర్వాత మనకి అక్కడ సర్క్యూట్ అనేది కట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఫ్యూజులు. రెండోది ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అండి. ఎంసీబీ అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఈ సర్క్యూట్ బ్రేకర్ అనేది మనకి సింగిల్ పోల్ గా ఉంటుంది, 6 amps కి ఎలా ఉపయోగిస్తారో అది ఎంసీబీ అన్నది మనం ఏమవుతుంది, ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు ట్రిప్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఓవర్లోడ్ కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ట్రిప్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత ఈఎల్సీబీ అంటే ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్. ఈ మనకి ఇవి ఎర్తింగ్ దానికి ఉపయోగిస్తారండి. ఓకే, ఈ విధంగా సేఫ్టీ కోసం ఉపయోగిస్తారు. ఇవన్నీ సేఫ్టీ కోసం ఉపయోగిస్తారు అనమాట. నాలుగోది ఏంటంటే అవుట్లెట్ ఉపకరణాలు. అవుట్లెట్ ఉపకరణాలు అంటే మనకి ఏదైనా పోర్టబుల్ వస్తువులు, అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి తీసుకుపోవడానికి వీలుగా ఉండే వస్తువులు, అంటే టేబుల్ ఫ్యాన్ కానివ్వండి, లేదా మనకి టేప్ రికార్డరు, లేకపోతే టీవీ, ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా? అలాంటి వాటికి సప్లై తీసుకోవడం కోసం ఉపయోగించే అవుట్లెట్ ఉపకరణాలు అన్నమాట. అవి ఏంటంటే ఫస్ట్ వన్ సాకెట్లు అనేవి మనకి 2 pin సాకెట్ ఉంటుంది, 5/3 pin సాకెట్ ఉంటుంది, 3 pin సాకెట్ ఉంటుంది. అంటే మన సప్లైని దాంట్లో తీసుకుంటాం. ఓకే, రెండోది టాప్లు అంటే 2 pin టాప్ అనమాట. ప్లగ్ మనం పెట్టుకోవడానికి ప్లగ్ ఉంటుంది కదా, ఆ ప్లగ్లు అన్ని కూడా అంటే 2 pin ప్లగ్లు ఉంటాయి, 3 pin ప్లగ్లు కూడా ఉంటాయి. మనకి 6 amps ఉంటాయి, 16 amps కూడా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇవి అవుట్లెట్ ఉపకరణాలు. ఐదోది జనరల్ ఉపకరణాలు. ఈ జనరల్ ఉపకరణాలు అనేవి మనకి చూడండి, ఈ పైన ఉన్న 4 రాని వస్తువులన్నీ కూడా జనరల్ ఉపకరణాల్లోకే వస్తాయి. అంటే మనకి చూడండి అడాప్టర్స్ ఉన్నాయి, అక్కడ చూసారా? అడాప్టర్స్ ఉన్నాయి, అవునా? తర్వాత మనకి న్యూట్రల్ లింకులు అని ఉంటాయి. అని చెప్పి అంటే ఏంటంటే మనకి కేబుల్ వైర్లు అయ్యి మధ్యలో కనెక్ట్ చేయడం కోసం న్యూట్రల్ లింక్ లాంటివి ఉంటాయి చూసారా? అవన్నీ కూడా ఈ జనరల్ ఉపకరణాల్లోకి వస్తాయి అనమాట. సీలింగ్ రోజు లాంటివి, తర్వాత మనకి మధ్యలో ఉపయోగపడే అనమాట. ఈ పై 4 రానివన్నీ కూడా కిందకే రావడం అనేది జరుగుతుంది. సీలింగ్ రోజులు కూడా పైన మధ్యలో ఉపయోగిస్తారు కదా మనకి. సీలింగ్ రోజులు ఫ్యాన్కి కానివ్వండి, ట్యూబ్లైట్కి కానివ్వండి. ట్యూబ్లైట్ యొక్క శాస్త్రీయ నామం ఏంటి? ట్యూబ్లైట్ యొక్క శాస్త్రీయ నామం అడిగాను నేను, అది ఇది కాదు. ఫ్లోరోసెంట్ ల్యాంప్. ట్యూబ్లైట్ యొక్క శాస్త్రీయ నామం ఫ్లోరోసెంట్ ల్యాంప్ అంటే దానికి ఆ పేరు ఎలా వచ్చింది? లోపల ట్యూబ్లైట్ లోపల పౌడరు, ఫ్లోరోసెంట్ పౌడర్ అనేది లోపల అద్దబడి ఉంటుంది అనమాట గోడకి, దానికి గ్లాస్ లోపల. అందుకోసం దాన్ని ఫ్లోరోసెంట్ ల్యాంప్ అనడం అనేది జరుగుతుంది అనమాట. ఇవన్నీ మిగతా అన్ని కూడా మనకి ఈ జనరల్ ఉపకరణాల్లోకి రావడం జరుగుతుంది. పై 4 రాని అన్ని కూడా కిందకి రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా?